Praise the Lord, brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు. I hope that you are all doing well in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నందు మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. I believe that you are growing in the ways of the Lord. దేవుని యొక్క మార్గములో మీరు ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. One of the way God chooses his people to grow in sufferings, శ్రమల ద్వారా తన ప్రజలు ఎదగాలని దేవుడు కోరుకుంటాడు. in discipline. క్రమశిక్షణ ద్వారా ఎదగాలని. Maybe some situations looks very dark, but there is no answer for that. కొన్ని పరిస్థితులు చూడటానికి ఎంతో అంధకారంగా మనకు కనపడతాయి, దానికి జవాబు కూడా దొరకనట్లుగా ఉంటుంది. But sometimes God can answer in darkness also. కానీ కొన్నిసార్లు చీకట్లో కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. So he will make us way through to go through in the situations. కాబట్టి వాటి ద్వారా శ్రమల గుండా మనం వెళ్ళాలని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. There is one statement is there in Luke Gospel. లూకాసు వార్తలో ఒక మాట ఉంది. Jesus said that one, you are all there in my trials. నా శ్రమల్లో మీరందరూ కూడా నిలిచి ఉన్నారు అని ఉంటుంది. So you should not forget that when Jesus going under trials, his disciples are with them. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు తన శిష్యులు ఆయనతో నిలబడ్డారు. In the same way, when you are going through trials, Jesus is there with us. కాబట్టి మనం కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా మనతో ఉంటాడు. That is the way Apostle Paul came to Christ. అపోస్తలుడైన పౌలు ఆ విధంగా క్రీస్తు దగ్గరికి వచ్చాడు. When Paul has decided to prosecute the church, to go to the Damascus, and we saw the light and ask that one, why you are prosecuting me? సంఘాన్ని హింసించాలనే ఉద్దేశంతో పౌలు దమస్కుకు ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు దర్శనమిస్తాడు. Then he is asking that, why you are persecuting me? నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడుగుతాడు. That tells me that one, Jesus there with the disciples at the time. కాబట్టి ఆ సమయంలో శిష్యులతో కూడా ప్రభువు కూడా హింసల్లో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. So that really brings us encouragement. Yes, Lord is there with me, Jesus is there with me. నాతో ప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనే ప్రోత్సాహం మనకు కలుగుతుంది. You know, sometimes our minds so blocked that when we are alone, oh, where the Lord is there, where is the Lord? కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మనసులో ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు ఎక్కడున్నాడు, Why the situations are came like this? ఎందుకు ఈ పరిస్థితులు ఇలా వచ్చాయి. But still Lord is there with us. అయినా కానీ ప్రభు మనతో ఉంటాడు. Lord, I am really trust you. I am ready to go through situations which are allowed in this world. ఓ ప్రభువా, నేను మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాను. ఈ లోకంలో మీరు మాకు అనుమతించి శ్రమల్లో గుండా మేము వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. Even we cannot understand some situations. మాకు ఆ పరిస్థితులు అర్థం కానప్పటికీ, Even you try to understand with the explanations, we cannot understand. మనం ఏదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించినా మనకు అర్థం కాకపోవచ్చు. Lord, I trust you. ఓ ప్రభువా, నేను నమ్ముతున్నాం, I will follow you. నిన్ను వెంబడిస్తున్నాం. I will seek your kingdom and righteousness. మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతుకుతున్నాం. That is more than enough for me, Lord. మాకు అది చాలు ప్రభువా. That is only you have told me, seek your kingdom and righteousness. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని మాత్రమే మీరు చెప్పారు. All the needful things will added in our అప్పుడు life. మాకు అవసరమని అన్ని మీరు ఇస్తామన్నారు. I hope that you are growing in the ways of the Lord. కాబట్టి మీరు దేవుని యొక్క మార్గముల్లో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. Yeah, last time you have seen about the little bit the life of Abraham. ఇంతకు మునుపు మనం చూసాము అబ్రహాము యొక్క జీవితం గురించి కొంతవరకు. How God has called him దేవుడు ఏ విధంగా అబ్రహామును పిలిచాడో చూసాం. to go to the land of Canaan, which never saw in his life. ఆయన తన జీవితంలో ఎప్పటికీ చూడని కనాను దేశానికి ఆయన వెళ్ళాడు. And he went with his family. తన కుటుంబంతో కలిసి వెళ్ళాడు. Along with him he has taken some of his relatives of his father's house. తన తండ్రి ఇంటి వద్ద నుండి కొంతమంది తీసుకొని వెళ్ళాడు. And later on when he entered into some problem in his life, without asking God, he went to Egypt. ఆ తర్వాత ఆయన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభువుని అడగకుండా ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. And later on his nature has tell a lie. తర్వాత తన స్వభావాన్ని బట్టి ఒక అబద్ధం చెప్పాడు. Because his own wife, he has to tell she is my sister. తన సొంత భార్యను పట్టుకొని తన సహోదరి అని చెప్పమన్నాడు. Then how God has interfered in that situation and brought him back. ఆ తర్వాత దేవుడు ఆ పరిస్థితిలో కలుగు చేసుకొని మరలా ఏ విధంగా విడిపించాడో మనం చూసాం. God never used to open the eyes of Abraham. He used the one heathen king to open his eyes. అబ్రహాము యొక్క కన్నులు తెరవబడకుండా ఒక అన్యుడైన రాజు యొక్క కన్నులు దేవుడు ఏ విధంగా తెరిచాడు. So that is the way we saw last time how Abraham had a faith in big things and have a little faith in small things. ఆ విధంగా మనం చూసాం అబ్రహాం పెద్ద విషయాల్లో ఏ విధంగా విశ్వాసం కలిగి ఉండి చిన్న విషయాల్లో ఏ విధంగా విశ్వాసం లేకుండా ఉన్నాడు. Sometimes we'll also go struggles like that. కొన్నిసార్లు అటువంటి ప్రయాస ద్వారా మనం వెళ్తూ ఉంటాం. One time God has provided abundance of good jobs and everything, good situations, but when small situations, when small trials comes,
you will not able to trust God. ఒక్కోసారి మనం చూసినప్పుడు మనకి పెద్ద ఉద్యోగం ఇస్తాడు, మంచి పరిస్థితులు ఇస్తాడు, కానీ మరొకసారి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనం నమ్మలేకుండా ఉంటాం. Some situations are quite different, we cannot understand. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అసలు అవి చాలా వేరుగా ఉంటాయి, మనకు అర్థం కాదు. God can understand that one. కేవలం ప్రభు మాత్రమే దాన్ని అర్థం In the చేసుకోగలడు. life of Job also situations came, he never understood. యోబు జీవితంలో కూడా మనం చూస్తే ఆయనకు వచ్చిన కష్టాలు ఆయనకు అర్థం కాలేదు అసలు. He never understood, he cannot understand the situations come across in our life. అసలు అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఆయనకు అర్థం కాలేదు. Only people, those who know the Lord, yes Lord, this situation is good for me, I want to walk in your ways. ప్రభువుని ఎరిగిన వారు మాత్రమే ఈ విధంగా చెప్తారు, అవును ప్రభువా, ఈ పరిస్థితి నా మేలు కొరకే మీరు అనుమతించారు. There is one verse is then Daniel chapter 11, those who know the Lord, they will exemplify their strength and take action. దానియేలు 11లో మనం చదువుతాము, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. There is one more verse is there in Hebrews chapter 11, in their weaknesses they become strong. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా వాళ్ళ యొక్క బలహీనతల్లోనే వాళ్ళు బలాన్ని పొందారు. You can pray, Lord, I am very weak to face these situations in my life. ఓ ప్రభువా, ఈ పరిస్థితులను నేను ఎదుర్కోవడానికి నేను ఎంతో బలహీనుణ్ణి, Lord, I need a strength, నాకు ఎంతో బలం కావాలి ప్రభువా, I need grace. నాకు కృప కావాలి. So that is the way God can really show our strength to others. ఆ విధంగా మన బలాన్ని ఇతరులు చూసేటట్లు చేస్తాడు దేవుడు. In the same way we can praise God in all the situations of our life. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించే వారుగా మనం ఉండాలి. So Abraham has so many mistakes in his life when he started his life. కాబట్టి అబ్రహాము తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎన్నో పొరపాట్లు చేశాడు. But God is merciful, compassionate, loving, and he brought him out. కానీ దేవుడు ఎంతో దయ కలిగి కనికరం కలిగి ఎంతో ప్రేమించి ఆ పరిస్థితులన్నిటి గుండా ఆయన బయటకు విడిపించాడు. Because on those days they don't have any Bibles or scriptures. God has to directly interfere in the situation. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే బైబిల్ కానీ లేఖనములు కానీ ఏమీ లేవు, కాబట్టి దేవుడే నేరుగా ఆ పరిస్థితుల్లో కలుగజేసుకోవాల్సి వచ్చేది. But today you have a Bible, you can open and read what are the situation I am going through. You can find out exactly the words which related to me. కానీ ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, మనం వెళ్ళే పరిస్థితుల ద్వారా మనం బైబిల్ తెరచి చూసి నాకు నేను అన్వయించుకునే వచనం ఏంటని You చదువుకోవచ్చు. have so many messages in the internet, you can search how to overcome trials, you can get the messages for that. మనకి ఇంటర్నెట్లో ఎన్నో వర్తమానాలు ఉన్నాయి, శ్రమల గుండా ఏ విధంగా వెళ్ళాలని మనం సెర్చ్ చేసుకోవచ్చు, వెతకవచ్చు. So I cannot expect how God has dealt with Abraham, he has to deal with me. కాబట్టి అబ్రహాముతో దేవుడు ఏ విధంగా నిర్వహించాడో మనల్ని ఆ విధంగా నిర్వహించాలని ఇప్పుడు కోరుకోకూడదు. He will deal with us in different way according to his wisdom. కాబట్టి తన జ్ఞానం చొప్పున మనతో వేరుగా వ్యవహరించవచ్చు ఇప్పుడు. So I have to willing to accept the situations which come across in our life. కాబట్టి నా జీవితంలో నేను ఎదుర్కొనే పరిస్థితిని నేను సంపూర్ణంగా సిద్ధపడాలి. Even our flesh mind tells you cannot accept situation. No, Lord, I will accept this situation and move forward. మన శరీరం చెప్పినా మనసు చెప్పినా దీన్ని అంగీకరించొద్దని మనం అంగీకరించే వారిగా ఉండాలి. So that is should have a desire or a heart like that. మన హృదయంలో అటువంటి కోరికను మనం కలిగి ఉండాలి. So you will come to again Genesis chapter 13. ఆదికాండం 13వ అధ్యాయం మరలా Here Abraham again he got a revelation from Pharaoh, that one, and he disgraceful. I don't know how he has felt so disgraceful, maybe bowing and bending his head and in shame, and he came back to again land of Canaan. ఇక్కడ 13వ అధ్యాయంలో మరి ఫరో ఎదుట జరిగిన సంఘటనను బట్టి ఆయన సిగ్గుతో తలదించుకొని ఉండొచ్చు. మొత్తానికి ఆయన మరలా కనాన్ దేశంకి ప్రయాణమై వచ్చాడు. And chapter 13 verse 1, Abraham went up from Egypt to Negev, and his wife, that all that belonged to him, Lot with him. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. And verse 2 says, 2వ వచనం, now Abraham was very rich in livestock, in silver and gold. ఇక్కడ అబ్రాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. They went to Egypt, they came back very rich. వారు ఐగుప్తుకు వెళ్ళి తర్వాత ధనవంతులుగా తిరిగి వచ్చారు. They have servants, వాళ్ళకి దాసులు కూడా ఉన్నారు, male servants, female servants. పనికత్తెలు ఉన్నారు, పురుషులైన దాసులు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. They brought one female servant called Hagar. Later on so much problem came through her. తర్వాత హాగర్ అనే ఒక పనికత్తె ద్వారా ఎంతో సమస్య కూడా వాళ్ళకి వచ్చింది. Abraham was very rich. అబ్రహాం ఎంతో బహుధనవంతుడయ్యాడు. Earlier there is no statement like that one. When he has taken his own position, he was not rich man that much. తన సొంత ప్రదేశం నుండి కనానికి వెళ్ళినప్పుడు ఆయన బహుధనవంతుడని మనకేం చెప్పబడలేదు. How he became a rich? ఎలా ధనవంతుడయ్యాడు? Because his wife. తన భార్యను బట్టి ధనవంతుడయ్యాడు. Because his wife and go to Pharaoh's, tell a lie in Pharaoh's office, and they're very happy and they're given so much money to him. ఫరో దగ్గరికి తన భార్యను పంపించి సహోదరి అని చెప్పమన్నందుకు ఆ ఫరో ఎంతో డబ్బునిచ్చాడు ఆయనకు. But he could have left it everything there, but he didn't do that when he brought everything there. అవన్నీ అక్కడ విడిచిపెట్టి రావచ్చు, కానీ అవన్నీ తెచ్చుకున్నాడు. He went to Egypt. తర్వాత కనానుకు వెళ్ళాడు. No, he went to Egypt and became a rich. ఆయన ఐగుప్తుకు వెళ్ళి ధనవంతుడయ్యాడు. Sometimes Jesus said, you have to forsake all these things and follow me.
కొన్నిసార్లు ప్రభు ఈ విధంగా చెప్తాడు, నీకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు. Abraham never did that. కానీ అబ్రహాం ఆ విధంగా చేయలేదు. Whatever the things it has got in Egypt, he brought it. ఐగుప్తులో ఏవైతే ఇవ్వబడిందో అవన్నీ తెచ్చుకున్నాడు. I remember one story, real story. ఒక జరిగిన కథను ఈ విధంగా నేను విన్నాను. Jesus said once in Luke chapter 14, లూకాసు వార్త 14లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. when he was telling the conditions of discipleship. శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఆయన చెప్తున్నప్పుడు, There are 3 conditions are there for discipleship. ఒక శిష్యుడు అవ్వాలంటే 3 షరతులు ఉండాలి. In the third condition, it says that in chapter 14, అది 14 అధ్యాయం లూకా 14, it says that one verse 33, chapter 14 verse 33. 14:33. So then none of you can be my disciple does not give up all his own possessions. ఆ ప్రకారం మీలో తనకు కలిగిందంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడి కానేరడు. So one young man had read this verse. ఒక యవనస్తుడు దీన్ని చదివాడు. He couldn't understand properly. అంటే సరిగా అర్థం కాలేదు ఆయనకు. What does it mean to forsake all the possessions? నాకు కలిగిందంతా విడిచిపెట్టడం అంటే ఏంటి? It means whether I have a property, bank account, everything, and give it, and I have to come as a beggar to God. అంటే నాకున్న ఆస్తి అంతస్తు అంతా విడిచిపెట్టి ఒక అడుక్కుండేవాళ్ళలాగా నేను దేవుని దగ్గరికి రావాలా? So he is asking the Lord whether that is the real meaning of that verse. ఓ ప్రభువా, మరి దాని అర్థం ఇదేనా కాదా? But there is no answer came to him immediately. వెంటనే దానికి జవాబు ఏం రాలేదు. What he has done, he had taken one white paper. తన తెల్ల కాగితం తీసుకున్నాడు. He wrote all the things which he had in his house. తన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అన్ని రాసుకున్నాడు. He wrote kitchen items and his scooter, his bike and his clothes, his books and pens and pencils, everything he wrote, how much money is there, everything. Wrote almost 4 pages came. తను కలిగినంత రాసుకున్నాడు. కిచెన్లో ఈ సామాన్లు రాసుకున్నాడు, తన స్కూటరు ఏవైతే ఉన్నాయో అవన్నీ. And he take those papers and put it before the Lord. ఆ పేపర్ తీసుకొని ప్రభు దగ్గర పెట్టాడు. Lord, you tell me which all the things I have to get rid of in my life. ఓ ప్రభువా, నా జీవితంలోంచి దేన్ని నేను తీసేసుకోవాలి చెప్పండి. And he started reading one by one. ఒక్కొక్కటి చదువుతున్నాడు. Lord, is this? ప్రభువా ఇదా? And Lord tell, Lord, clothes. No, you keep the clothes. దుస్తులు సరే నువ్వు ఉంచుకో. And he saw certain books. పుస్తకాలు, There may be good moral stories or maybe bad stories. Books. ఒకవేళ చెడ్డ కథలు ఉండొచ్చు, మంచి ఉన్నాయి ఉండొచ్చు. No, you throw it out. లేకపోతే పనికిరాని తీసేయి. And maybe certain things are more. No, these all things so more is there. No, get rid of this one. లేకపోతే ఇవి ఎక్కువ ఉన్నాయి, నీకు ఇవి అవసరం లేదు. So all the list he read before the Lord. Lord said certain things he keep it, certain things he get rid of. కాబట్టి అవన్నీ తీసుకొని చదివినప్పుడు కొన్ని ఉంచుకోమన్నాడు, కొన్ని తీసేయమన్నాడు. That is then that young man understand what is the real meaning of to forsake all the possessions. కాబట్టి కలిగిందంతా విడిచిపెట్టమంటే అది. There are very few people God will really call them like that. కాబట్టి చాలా కొద్ది మందిని మాత్రమే దేవుడు అలా పిలుస్తాడు. Like apostles, they forsake everything and followed Christ. అపోస్తులు అయితే నిజంగా వాళ్ళు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. He may not call everybody like that. కాబట్టి అందరిని ఆ విధంగా పిలవకపోవచ్చు. Like Brother Zach and Brother Boxing, they left everything and followed the Lord. ఇప్పుడు జాగ్ గారిని, బక్సింగ్ గారిని మనం చూసినట్లయితే వాళ్ళు అన్ని విడిచిపెట్టి వెంబడించారు. Even Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ గారు కానీ, Even some of the people went to China, they forsake everything, their own country, they went there. చైనాలో మిషనరీగా వెళ్ళిన వారు కానీ వాళ్ళు సొంత దేశంలో అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. I believe that God will call very few people like that. చాలా కొద్ది మందిని మాత్రం ఆ విధంగా పిలుస్తాడని నేను But అనుకుంటున్నాను. He may not call you doesn't mean that I can possess all the things. అంటే ఇంక నిన్ను ఆ విధంగా పిలవలేదు కాబట్టి నువ్వు ఇంకేదైనా ఉండొచ్చు అని కాదు. Possessing things means I don't have any attachment with that. అంటే నేను కలిగి ఉండకూడదు అంటే దాని మీద నేను ఒక మోహాన్ని కలిగి ఉండకూడదు. It doesn't mean that it really possess me. అంటే అది నన్ను స్వాధీనపరచుకోకూడదు. It means I love more Christ than all these things. కాబట్టి వీటన్నిటికంటే నేను ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. That is exactly what Jesus questioned Peter in end of his life. Do you love me better than all these things? కాబట్టి పేతురుని చివర్లో ప్రభు అడిగింది, వీటన్నిటికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. That is a question we have to ask ourselves. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ రోజు. Whether I love Christ more than all these things. వీటన్నిటికంటే నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను ఎక్కువ. Yes, Lord, I will love you more than all these things. God will say, oh, keep certain things. It is useful for you. That is required for you to live on this earth. అవును ప్రభు, వీటన్నిటికంటే నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు దేవుడు చెప్తాడు, కొన్ని నీకు అవసరం ఉంచుకో. So that man become very mighty man of God later in his life. ఆ తర్వాత ఆయన గొప్ప దైవజనుడు అయ్యాడు. Because he took it everything, put it before the Lord. And whatever the Lord has said to forsake, he forsake. Whatever the Lord has said to keep it, he kept it. ఎందుకంటే ఆయన సమస్తం దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు ఏది దేవుడు ఉంచుకోమని ఉంచుకున్నాడు, తీసేయమని తీసేయమని. Then he become very rich here. ఆ తర్వాత ఇక్కడ అబ్రహాం ఎంతో ధనవంతుడయ్యాడు. No, there is one occasion where Apostle Paul is encouraging Timothy.
అపోస్తలుడైన పౌలు తిమోతిని ఈ విధంగా It ప్రోత్సహిస్తున్నాడు. says in 1 Timothy మొదటి తిమోతి chapter 6. 6వ అధ్యాయం It says chapter 6 verse 9. 6-9. But those who want to get rich fall into temptation. ధనవంతులగుటకు అపేక్షించే వారు శోధనలోను. You know, it is want. I want to be a rich. నేను ధనవంతుడిని అవ్వాలి, Desire in their heart. I want to be a rich. నేను ధనవంతుడిని అవ్వాలి అనే కోరిక కలిగి ఉంటాం. He has not become rich. అతను ధనవంతుడు అవ్వలేదు. You want to become a rich. He will take the slowly step by step to become a rich. నువ్వు ధనవంతుడు అవ్వాలని కోరికున్నా కానీ నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకేసి వెళ్తూ ఉంటావు. And he fall into temptation. తర్వాత శోధనలో పడతారు. And what happened? A snare and many foolish, harmful desires which plunge men into ruin, their destruction. ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశల్లో పడదురు. You should not say, I don't have a love of money in my heart. ధనాశ నా హృదయంలో లేదని చెప్పడానికి వీల్లేదు. Everybody have so much. అందరికి ఎంతో ఉంటుంది అది. The situations will tell you. ఆ వచ్చే పరిస్థితులు తెలియజేస్తాయి మనకి. The problems which come across in our life will tell you. మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు తెలియజేస్తాయి. How to really in the workplaces to give a soap to my boss to get more increment. కాబట్టి ఎక్కువ ఇంక్రిమెంట్ రావడానికి నా యజమానితో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియజేస్తాయి. There are so many people in the work cultures, when the moment the March or something comes now, increment times, people show more work, more pleasant, more enthusiastic like that. మనం పనిచేసే స్థలాల్లో చూస్తాం, ఇంక్రిమెంట్ల సమయానికి వచ్చేసరికి అందరూ ఎక్కువ పని చేయడానికి ప్రారంభిస్తారు, ఎక్కువ చూపించుకుంటారు, ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. If you and me are a Christian doing like that one, you are deceiving ourselves. ఒకవేళ ఒక క్రైస్తవులంగా మనం ఆ విధంగా చేస్తున్నామంటే మనం మోసం You చేసుకుంటున్నాం. are just working as a man pleaser. మనం ఏదో మనుషుల్ని సంతోషపెట్టడానికి చేస్తున్నాం. You are not doing for the Lord. ప్రభువు కోసం చేయట్లేదు నువ్వు. Paul says that whatever you do for the Lord. నువ్వు ఏది చేసినా ప్రభు నిమిత్తం చేయి. Whether people are watching you, people are not watching you. మనుషులు నిన్ను చూసినా చూడకపోయినా. Do it for me, I am watching you. నేను చూస్తున్నాను. You boss may not have so many eyes to watch you. I have everybody, I can watch everybody. కాబట్టి మీ యజమానుడు చూడటానికి ఆయనకు అనేక కన్నులు ఉండవు, కానీ నేనైతే అందరిని చూస్తున్నాను. So many Christians also will do like that. Man pleasers, I want to get more salary like that. అనేక మంది క్రైస్తవులు నాకు ఎక్కువ ఇంక్రిమెంట్ రావాలని ఆ సమయంలో వాళ్ళు మనుషుల్ని సంతోషపెట్టడానికి And on ప్రయత్నిస్తారు. those situations, people tell more lies also. అప్పుడు చూస్తే ఎన్నో అబద్ధాలు కూడా చెప్తుంటారు. They go on telling how many mistakes others have done. Lord, I have done something right for you. వేరే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు, నేను ఎంత బాగా చేశాను అని చెప్పుకుంటా ఉంటారు. If you and me are living like that in workplaces, we have such a bad character, bad testimony for Jesus Christ. మనం పనిచేసే స్థలాల్లో మనం అలా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఎంత చెడ్డ సాక్షులుగా ఉంటాం. Yeah, boss may be very happy, he doesn't know you, he cannot discern you. కాబట్టి మీ యజమానికి ఏమి తెలియకపోవచ్చు, నీ గురించి వివేచన లేకపోవచ్చు. Whereas before the eyes of the Lord, కానీ ప్రభు యొక్క కన్నులు చూస్తూ ఉన్నాయి. it displeases Lord Jesus Christ. యేసు ప్రభువుని ఎంతో విచారానికి గురి And చేస్తాడు. it makes happy devil. కానీ అపవాది ఎంతో సంతోషిస్తాడు. Yes, I got this fellow into my trap. నా ఊరిలో పడ్డాడు. Now I put in a temptation, I got a snare. Now ఇప్పుడు నేను ఒక ఊరేసాను, శోధన పెట్టాను. I know he will fall so many foolish and harmful desires. తర్వాత హానికరమైన దురాశలో పడిపోతావు. And verse 10 says, 10వ వచనం, for the love of money is the root of all sorts of evil. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. It says, some by longing for it have wandered away from faith. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి And pierce themselves with many griefs. నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. If you want to lose my faith, just love money. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవాలంటే నువ్వు ధనాన్ని ప్రేమించాలి. Not necessary to tell a lie, it is not necessary to fall in adultery, it is not necessary to steal, just to love money. ఒక అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, వ్యభిచారం చేయాల్సిన పని లేదు, దొంగతనం చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు డబ్బును ప్రేమిస్తే చాలు. Slowly will wander away from faith. విశ్వాసం నుండి తొలగిపోతూ You did not do anything, it will take you like that. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నిన్ను తీసుకొని వెళ్తున్నది. Slowly love of money will take over us. ధనాశ మనల్ని తీసుకుంటుంది, స్వాధీనం చేసుకుంటుంది. And slowly will drifted away, you lose our faith. ఆ తర్వాత మన విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. Then he's encouraging, verse 11. 11వ వచనం, But flee from these things, you man of God. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. He's not saying to the unbelievers. ఆయన అవిశ్వాసులకు కాదు చెప్తుంది ఇది. He's not telling the half-hearted Christians. అర్ధ హృదయంతో అమ్మడించే వాళ్ళకి కాదు. Paul considered Timothy as a man of God. ఇక్కడ పౌలు తిమోతిని ఒక దైవజనుడిగా పిలుస్తున్నాడు. Oh man of God, flee from these things. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. He's saying careful in this area. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. Love of money, very careful. ధనాశ ఎంతో జాగ్రత్తగా ఉండాలి విషయంలో. But after fleeing from this and do these things, వీటి నుంచి పారిపోయి వీటిని చేయి. pursue righteousness, godliness, faith, love, patience and gentleness. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడు. And fight the good fight of faith for what? For love of money.
విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. దేని గురించి? ధనాశను విడిచిపెట్టడానికి. If you don't fight good fight of faith for love of money, I will wander away from faith very soon. కాబట్టి ధనాశ విషయంలో మనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడనట్లయితే మనం తొలగిపోతాం. You know, Brother Zach says it is like a onion, you know. If you go on removing one onion, always you find something there. మనకి జాగ్ గారు చెప్తూ ఉంటారు, అది ఉల్లిపాయ పొరను తీసినట్లుగా ఉంటుంది. ఒకటి తీస్తే ఇంకోటి, ఇంకోటి తీస్తే ఇంకోటి కనపడుతూ ఉంటుంది. I have discovered over the years I have so much love of money. అనేక సంవత్సరాల క్రితం నేను కూడా కనుక్కున్నాను, ఎంతో ధనాశ ఉంది నాకు. It is a great battle. ఎంతో పోరాటం అది. Lord, I want to really battle this. ఓ ప్రభువా, నేను మంచి పోరాటం పోరాడాలి. Give me Holy Spirit. పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించండి. Give me grace, Lord. ఓ ప్రభువా, కృపను అనుగ్రహించండి. Paul is telling to Timothy, fight the good fight of faith. How much I really fight the fight. పౌలు తిమోతితో చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాలి. So this is exactly what happened to Abraham. అబ్రహాము కూడా అదే జరిగింది ఇక్కడ. Abraham could have done, he could have left all these riches in Egypt, he would have come empty handed. ఐగుప్తులోనే ఆ ధనాన్నంతా విడిచిపెట్టి ఖాళీ చేతులతో రావచ్చు, But he was become rich. కానీ తర్వాత బహుధనవంతుడయ్యాడు. Maybe he might have felt so much, oh no, I become a very rich man now. వాటన్నిటిని చూసి నేను ఎంత ధనవంతుడయ్యానో కదా అనుకున్నాడు. Later on verse 3. తర్వాత 3వ వచనంలో And verse 3 says, he went on his journey from the Negev as far Bethel to the place where his tent had been at the beginning, between Bethel and Ai. తర్వాత బేతేలుకిని హాయికిని మధ్య ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు. When I look this verse, Abraham has learned a lesson now. ఇక్కడ అబ్రహాము ఒక పాఠం నేర్చుకున్నాడు. He realized that what mistake he has done. ఆయన ఏం పొరపాటు చేశాడో గమనించాడు. Yeah, going to Egypt is a wrong decision. ఐగుప్తు వెళ్ళటం అనేది ఒక తప్పుడు నిర్ణయం. I could not ask the Lord whether I had to go to Egypt or not. అసలు నేను ఐగుప్తుకు వెళ్ళాలా లేదా అని అడగలేదు అబ్రహాము. Any time in our life God is telling, don't go to Egypt, don't go there. అసలు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తే వెళ్ళగాకు. But there are time God told to Jacob, go to Egypt. కానీ యాకోబుకి చెప్పాడు ఐగుప్తుకు వెళ్ళమని. It means some people God doesn't want to go to Egypt, some people God wants to go to Egypt. కాబట్టి కొంతమంది ఐగుప్తుకి వెళ్ళమని దేవుడు చెప్తాడు, కొంతమందిని వద్దని చెప్తాడు. But here Abraham, he has learned the lesson. Now where to go? I had to go back to the original position. ఇక్కడ అబ్రహాముకి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు అంతకు ముందు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. He went there where he has put first time altar. మొట్టమొదట ఎక్కడైతే బలిపీఠం కట్టాడో మరలా అక్కడికే వెళ్ళాడు. That teaches something to us. When you are fallen there, you should get up and repent from there and move forward. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకునేది అంటే మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు తిరిగి లేచి మరలా ముందుకు వెళ్ళాలి. So Abraham went in Egypt and fallen back and came to original position and asked the Lord, you forgive me. కాబట్టి అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళి అక్కడ తప్పులు చేసి మరలా వచ్చినప్పుడు క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించాడు. There he came again, he has called the name of the Lord. ఆ తర్వాత అక్కడ మరలా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. So he learned a lesson. ఇక్కడ ఒక పాఠం నేర్చుకున్నాడు. Yes, if God tells me to go to Egypt, I have to go to Egypt. దేవుడు నన్ను ఐగుప్తుకు వెళ్ళమంటే వెళ్ళాలి. If God doesn't want to go someplace, I have to go someplace. కాబట్టి నేను వేరే ప్రాంతానికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, వెళ్ళమంటే వెళ్ళాలి. Then he realized I have to go back to the original position where I came from there. అయితే నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా అక్కడికే వెళ్ళాలి అనుకున్నాను. And he went and there worship the Lord. అక్కడ వెళ్ళి దేవుడిని ఆరాధన చేశాడు. I remember one story. నాకు ఒక కథ గుర్తుంది, Real story. జరిగిన సంఘటన. One brother where we used to attend fellowship in Mumbai. ఒక సహోదరుడు ఉండేవాడు, అక్కడ ముంబైలో ఉన్న సంఘానికి వస్తూ ఉండేవాడు. We are all young at the time, we are very young and we are the believers in Jesus Christ. We are living in a small flat. మేమందరం యవనస్తులంగా ఉన్నాము. అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని ఒక చిన్న ఫ్లాట్లో అందరం కలిసి ఉంటున్నాం. 3-4 are believers. Used to share God's word, used to read Bibles, you had to cook each other, used to travel to the fellowship together. మేము 3-4 ఉండేవాళ్ళం, మేము కలిసి బైబిల్ చదువుకునే వాళ్ళము, వండుకునే వాళ్ళము, కలిసి సంఘానికి వెళ్తుండే వాళ్ళం. This is almost happened almost before 20 years. ఈ 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. So later on they all left to other places. I don't know where they gone. ఆ తర్వాత అందరూ ఎక్కడ ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. Recently through Facebook I come in contact with one brother. అయితే ఫేస్బుక్ ద్వారా అప్పుడున్న సహోదరునితో నేను ఒక కాంటాక్ట్ అయ్యాను. So I was touch with him, I was chatting with him. ఈ మధ్యకాలంలో ఆయనతో కాంటాక్ట్ అయ్యి చాటింగ్ చేయటం, మాట్లాడటం ప్రారంభించాను. And one day he suddenly called me. ఒకనొక రోజు నాకు ఫోన్ చేశాడు. So we greet each other. మేమిద్దరం శుభములు పలుకున్నాం. Then how are you, where are you now? ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని అడిగాం. He said, brother, I am in Canada now. సహోదరుడు, నేను కెనడాలో ఉన్నాను అన్నాడు. Brother, I struggled a lot to earn money.
కాబట్టి నేను డబ్బులు సంపాదించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. And you were saying that one earlier I was in Gulf and I came to Canada with $100. నేను అంతకుముందు గల్ఫ్లో ఉండేవాడిని, నేను కెనడాకి $100తో వచ్చాను. And here I'm always working one work to other work, so many small works I'm earning. ఇక్కడ నేను ఆ పని చేసి ఆ పని చేసి అన్ని పనులు చేస్తూ ఇంత సంపాదించాను. And I got married, I got a children, and I made a property also. నాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, నేను కొన్ని ఆస్తులు కొనుక్కున్నాను. Brother, here life is so comfortable. ఇక్కడ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. And government also very good. If you don't get job some months, they will give some money to live in Canada. ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా బాగా చూసుకుంటుంది. కొన్ని నెలల ఉద్యోగం రాకపోయినా కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, భద్రత. Brother, you know what all things I have done to come to Canada, you know? నేను కెనడా రావడానికి అసలు ఏమేం చేశానో మీకు తెలుసా? So I have to show 1 crore of rupees in my bank account to come to Canada. కెనడా రావాలంటే ₹1,00,00,000 నా అకౌంట్లో ఉన్నట్టు చూపించాలి మొట్టమొదట. Because I don't have a good education. ఎందుకంటే నాకు అంత చదువు ఎక్కువ లేదు. Because I want to get more points to go to Canada, I have to show something for that. కాబట్టి కెనడా వెళ్ళాలంటే కొన్ని పాయింట్స్ రావాలి కాబట్టి ఇవి నేను చూపించాను. But I came to $100. Now I have a house. I purchased a house now. కాబట్టి నేను $100తో వచ్చినోడిని ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోగలిగాను. Now within 1 year I'll become a Canadian resident. ఒక సంవత్సరంలోనే నేను కెనేడియన్ రెసిడెంట్ అయిపోయాను. Brother, if you got any opportunity in your life, you come immediately to Canada. కాబట్టి మీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే రండి మీరు కూడా. India is not good. భారతదేశం అంత మంచిది కాదు. He said, I don't want to come anytime in India in my life. నా జీవితంలో అసలు మా భారతదేశం ముఖాన్ని చూడదలుచుకోలేదు. You know, a brother in Christ. ఆయన క్రీస్తులో ఒక సహోదరుడు, మీకు తెలుసా? We used to all have a ate together, slept together, and went to fellowship together. కాబట్టి మేము అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం, కలిసి సంఘానికి వెళ్ళేవాళ్ళం. In all this discussion, he never mentioned one time Jesus Christ. కాబట్టి ఇంతసేపు మాట్లాడినా కానీ ఒక్కసారి కూడా యేసు క్రీస్తు ప్రభు అని కూడా ఆయన అనలేదు. I felt to asking how is a Christian life. I could not open my mouth also. I don't know. అసలు నీ క్రైస్తవ జీవితం ఎలా ఉందని నాకు అడగటానికి కూడా నోరు రాలేదు ఎందుకో. He was so engrossed in everything, comfortable life, earning money, looking everything. కాబట్టి ఆయన సౌఖ్యవంతమైన జీవితం, డబ్బులు, ఆస్తులు వీటిలోనే మునిగిపోయాడు. ఇంకా You know that one, what love of money can do? ధనాశ ఏం చేయగలరు తెలుసా మీకు? There is time comes you'll never open the mouth of God also. అసలు దేవుని గురించిన మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. I felt very sad. ఎంతో విచారపడ్డాను. A brother in Christ, I know. క్రీస్తులో ఒక సహోదరుడు నాకు తెలుసు. Maybe that is true. He was very hard working person. He earned money, but it doesn't mean that you should not think about Jesus Christ. అంటే ఆయన బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు, తప్పేం కాదు, కానీ ఇంకా యేసు ప్రభువుని విడిచిపెట్టమని కాదు కదా. I don't know whether I think maybe going church and everything, sitting there and singing songs and reading Bible, but there is no particular relationship when he was speaking. అంటే సంఘానికి వెళ్తున్నాడేమో, పాటలు పాడుతున్నాడేమో, ఏదో చేస్తున్నాడేమో, కానీ నిజంగా తన హృదయంలో ప్రభువు గురించిన ప్రేమ లేదు. That really taught a lesson to me. నిజంగా ఒక పాఠం నాకు నేర్పించింది. Lord, what love of money can do in our life. ప్రభు ధనాశ ఏం చేయగలదో కదా జీవితంలో. You look more confessed. We require to live a little comfortable life. I'm not saying that one. అంటే మనకి సుఖంగా ఉండే జీవితం కొంతవరకు కావాలి. If you have a money, you can buy everything which Lord has tells to do that. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు కొనుక్కోవచ్చు, అన్ని తప్పులేదు అందులో. My point is that should not make us not to love Jesus Christ. అంటే ఇంక యేసు ప్రభు మీద ఉన్న ప్రేమను కోల్పోవాలని కాదు దాని ఉద్దేశం. Any point of time, the comfortable life, property, money making you to drift away from God, better to stop that. ఏ సమయంలో అయినా నీకున్న ఆస్తులు, అంతస్తులు, సౌఖ్యమైన జీవితం ప్రభువుని వెంబడించకుండా ఆపుతుంటే అక్కడ మనం ఆగటం మంచిది. Yeah, I believe that there are people who have so much rich people, they are really walk with God also. చాలా మంది ధనవంతులు ప్రభువుని వెంబడించడం కూడా నేను చూశాను. I believe that with all my heart. నా హృదయమంతా నేను నమ్ముతున్నాను. But they kept it where Lord wants to keep that money. కానీ ఆ డబ్బుల్ని దేవుడు ఎక్కడ పెట్టమన్నాడు అక్కడే పెడతారు వాళ్ళు. Like how Paul encouraged Timothy, fight a good fight of faith. They have made a fight with that. ఏ విధంగా అయితే పౌలు తిమోతి అన్నాడో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అని వాళ్ళు కూడా చేస్తారు. They might have really fought like that one. వాళ్ళు ఆ విధంగా పోరాటం చేసే ఉంటారు. But I didn't see in that brother while he was fighting like that. కానీ నేను మాట్లాడిన వ్యక్తి ఆ విధంగా పోరాడుతున్నట్టు నాకు అనిపించలేదు. Because maybe going church or some other church and maybe singing songs and reading Bible and praying, I am in the Lord. బహుశా ఆయన ఏదో సంఘానికి వెళ్ళొచ్చు, పాటలు పాడొచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, నేను దేవులో ఉన్నాను అనుకోవచ్చు. That is exactly reverse to when he was become rich.
No, this is not the right place. Now I have to go to the original position where I am worship the Lord. కాబట్టి ఆయన ధనవంతుడైన తర్వాత నేను మరలా ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికే వెళ్ళి దేవుని ఆరాధన చేయాలనుకున్నాడు. He back to the original position and started worshiping God again. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు అక్కడికే వచ్చి మరలా దేవుని నామమున ప్రార్థన చేయటం ఆరాధన చేయటం Verse 4 ప్రారంభించాడు. he says, there Abraham called the name of the Lord again. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. Yes Lord, I have done a mistake now. అవును ప్రభా, నేను ఒక తప్పు చేశాను. I didn't listen to you. I didn't pray for you to go to Egypt. ఓ ప్రభా, మీకు ప్రార్థన చేయకుండా నేను ఐగుప్తుకు వెళ్ళిపోయాను నా సొంత చిత్తం చొప్పున. Lord, one heathen king has to make realize what mistake I have done. ఓ ప్రభా, నేనేం తప్పు చేశాను ఒక అన్యుడైన రాజు ద్వారా నేను వినాల్సి వచ్చింది. And he came back and called the name of the Lord. నేను ఇక్కడికి వచ్చి అతను యెహోవా నామమున ప్రార్థన చేశాడు. What a wonderful lesson learned by Abraham. అబ్రాహాము ఎంత గొప్ప పాఠాన్ని ఇక్కడ నేర్చుకున్నాడు కదా. He learned the lesson very hard way. కాబట్టి ఎంతో కష్టమైన మార్గంలో ఆయన ఒక పాఠాన్ని You know, నేర్చుకున్నాడు. there are some people learn lessons from hard way. Some people before think and learn the lessons. కొంతమంది అవి జరగక ముందే పాఠాలు నేర్చుకుంటారు, కొంతమంది జరిగి ఎంతో ప్రయాసంతో పాఠాలు నేర్చుకుంటారు. Some people before falling only they are more careful. No, I will fall. I have to very careful. కొంతమంది పడిపోక ముందే ఎంతో జాగ్రత్తగా ఉండి పడిపోకుండా ఉంటారు. Some people maybe neglected. No, I will not fall. They'll fall and they'll learn the lesson. కొంతమంది ఎంతో నిర్లక్ష్యంగా ఉండి పడిపోయిన తర్వాత నేర్చుకుంటారు. Like Peter. పేతురు వలె. Peter, no, I will also die for you. Everybody said that one, and Peter has fell. పేతురేమో అందరు నేను విడిచిపెట్టను అని చెప్పాడు, పడిపోయాడు. Some people are very cautious and very careful, very safety measures and everything. No, I have to very careful in this కొంతమంది area. ఎంతో జాగ్రత్తగా అడుగు చూసుకుంటూ పడిపోకుండా ఉంటారు. See, for example, take example of this COVID. కోవిడ్ విషయంలో మనం చూస్తే Some people are very careful and putting all the mask and sanitizing, maintaining social distancing. And no, I have to very careful. I should not enter into trouble. కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, ఆ శానిటైజర్ వేసుకొని మాస్కులు వేసుకొని నాకు రాకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా నడుస్తారు. Some people are very careless. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. And they will not put any mask, they will not sanitize, they will roam here and there and they'll got it. They'll learn the lesson later. వాళ్ళు మాస్క్ పెట్టుకోరు, లేకపోతే శానిటైజర్ వాడరు, మొత్తానికి ఎక్కడో అంటించుకుని తర్వాత నేర్చుకుంటారు. And what these people will tell now, those who are more careful, so you are so careful, you are so fearful, you are so worried, something like that. కొంతమంది అన్ని పాటించే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, ఎందుకు ఇంత భయం, లేకపోతే ఇంత జాగ్రత్తగా ఉండాలా అంటూ ఉంటారు. Yeah, you have to be very careful in so many areas. కాబట్టి అనేక విషయాలు మనం జాగ్రత్త ఉండాలి. In COVID also you have to be very careful while going somewhere else and do all the precautions which I could do that. కాబట్టి కోవిడ్ విషయంలో కూడా మనం చేయగలిగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. Which beyond my control, God will take care of మనం control. చేయలేనివి దేవుడే చూసుకుంటాడు. So that is very important lesson we can learn from that. దాని నుంచి మనం నేర్చుకోగలిగిన అతి ముఖ్యమైన పాఠం. So should some people fall immediately, they learn the lesson. Some people before only from the failures of others they will learn the lesson. కొంతమంది పడిపోక ముందే ఇతరుల యొక్క ఓటములను చూసి నేర్చుకుంటారు, కొందరు పడిపోయినాక నేర్చుకుంటారు. But here Abraham learned after falling. ఇక్కడ అబ్రహాం learned the lesson and he came back and called the name of the Lord. ఇక్కడ అబ్రహాం పడిపోయిన తర్వాత ఒక పాఠం నేర్చుకుని మరలా తిరిగి అదే ప్రదేశానికి వచ్చి యెహోవా నామమున ప్రార్థన Now చేస్తున్నాడు. Abraham was rich man. అబ్రహాం బహు ధనవంతుడై ఉన్నాడు. And verse 5. 5వ వచనం. Now Lot who went with Abraham also had flocks, herds and tents. ఇక్కడ అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను. So Abraham, along with Abraham, Lot also went. He also became rich. అబ్రహాంతో పాటు లోతు వెళ్ళాడు కాబట్టి లోతు కూడా ధనవంతుడు. Why my uncle should always have a property? Why cannot have on my own? ఎందుకు ఆయనకే మొత్తం ఈ ఆస్తి ఉండాలి, నాకెందుకు ఉండకూడదు? So he also accumulating property and everything. ఆయన కూడా అంతా పోగు చేసుకున్నాడు In the Egypt, ఐగుప్తులో. they all came back with this property. కాబట్టి ఈ ధనంతో వాళ్ళు వచ్చేసారు. And verse 6 that when the land could not sustain them while dwelling together. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. They become so rich they could not able to hold the land. వాళ్ళు ఎంత ధనవంతులు అయ్యారంటే అసలు వాళ్ళ కలిసి నివసించగలిగేంత స్థలం సరిపోలేదు. It says for their possessions were so great. వారి ఆస్తి విస్తారం కనుక. I don't know what all things they brought, what all the ice they saw, they brought it everything here. కాబట్టి వాళ్ళు ఐగుప్తులు ఏం చూస్తే అది తెచ్చుకున్నారు మొత్తానికి. Maybe they might have waited some more times to make a business and maybe brought it. కొంత సమయం ఉండేది, వ్యాపారాలు చేసి కూడా సంపాదించారేమో. But they are not able to remain together. కాబట్టి కలిసి ఉండలేకుండా అంత ఎక్కువైపోయింది. Before that one they are very close. అంతకుముందు వాళ్ళు ఎంతో దగ్గరగా ఉన్నారు. Abraham Lot may be very close. అబ్రహాం లోతు చాలా దగ్గరగా ఉండి ఉంటారు. When the Egypt came, they got a property and they could not remain together. ఐగుప్తుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు కలిసి ఉండలేకపోయారు. Lot also have many servants. లోతు కూడా ఎంతో మంది దాసులు ఉన్నారు. And verse 7 so there is a strife between the Abraham livestock and headsmen of Lot's livestock. ఇక్కడ అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. His servants are now fighting each other. కాబట్టి ఆ దాసులు ఈ దాసులు వాళ్ళు కలహం మొదలు పెట్టారు. Own
uncle and own brother's son are fighting now. కాబట్టి అక్కడ అబ్రహాముకి తన తమ్ముని కుమారునికి గొడవలు జరుగుతున్నాయి. Now slowly relationship is getting disturbed. ఆ తర్వాత సంబంధం అనేది చెడిపోవటం ప్రారంభించబడింది. Family problems, కుటుంబ సమస్యలు వచ్చాయి. snare, ఒక ఉరి అది, falling in foolish things. అవివేకమైన వాటిలో పడిపోవటం. Why? Because of they become rich. ఎందుకంటే వాళ్ళు బహుధనవంతులు అయ్యారు. They got a money. ఎంతో డబ్బులు ఉన్నాయి. They are now, I am rich, I am also rich. నువ్వు ధనవంతుడు, నేను ధనవంతుడినే. And there slowly there is a fight between all of them. ఆ తర్వాత వారి మధ్య ఒక కలహం ఏర్పడింది. And now the Canaanite and Perizzite dwelling in their land. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారు. In the beginning they might have seen the Abraham and Lot's life. మొట్టమొదట అబ్రహాము లోతు జీవితాలను వాళ్ళు చూస్తుంటారు. They might have seen what a friendly relationship, how they're peacefully, safely, wonderfully, lovingly dwelling together. ఆహా, వీళ్ళ సంబంధాలు ఎంత బాగున్నాయి కదా, ఎంత సమాధానకరంగా వీళ్ళు సంతోషంగా నివసిస్తున్నారు. Maybe their people never seen they're fighting each other. బహుశా వాళ్ళ ప్రజలు, వాళ్ళ దాసులు వాళ్ళు కొట్టుకోవటం కానీ కలహపట్టం కానీ వాళ్ళు చూసి ఉంటారు. But they went to Egypt, they became rich. Now there is a fight. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళొచ్చారో తర్వాత ఈ పోట్లాడుకోవటం Now this ప్రారంభించారు. Canaanite Perizzite are watching, "Arey, your people are fighting. Earlier you lived so wonderfully. కనానీయులు పెరిజ్జీలు చూస్తున్నారు, అయ్యో వీళ్ళు ఇంతకుముందు బాగున్నారు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు, Now what happened?" ఏం జరిగింది వీళ్ళకి? They went and saw, they become big now. వీళ్ళు చూస్తూ హాయ్ బహుధనవంతులు అయ్యారు, వీళ్ళు They're rich now. ఎంతో ధనవంతులయ్యారు, They're leaders now. ఇప్పుడు వాళ్ళు నాయకులు అయ్యారు. They want to big land possessed to contain all these things. కాబట్టి వీటన్నిటిని పెట్టుకోవడానికి వాళ్ళకి విస్తారమైన స్థలం అవసరం. But they're not living together. వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు. And strife came. ఒక యుద్ధం వచ్చింది. You see that how that 1 Timothy chapter 6 verse 11 and 12 is proved in the life of Abraham and Lot. చూడండి, 1 తిమోతి 6, 11, 12లో రాసిన మాటలు ఇక్కడ ఏ విధంగా అన్వయించబడ్డాయి. It doesn't mean they are living for hungry. No. It doesn't mean that they are living in hunger. అంటే వాళ్ళు ఏదో ఆకలితో మనం జీవించాలని కాదు. It means Abraham, Lot don't have money. It's not like that. అంటే అబ్రహాముకి లోతుకి అంతకుముందు డబ్బులు లేవని కాదు. They all have a need in their life. వాళ్ళకి అవసరాలు ఉంటాయి. Because the land is famine, that's why they went. కరువు వచ్చింది కాబట్టి వెళ్ళారు వాళ్ళు. Now they have a money, they cannot live together. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి కలిసి జీవించలేకపోతున్నారు. When you are poor, when you are little, you can live together very easily. కాబట్టి ఎవరైతే పేదవాళ్ళుగా ఉండి తక్కువ ఉంటారో వాళ్ళు బాగా కలిసి ఉంటారు. Because you will get more understanding. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు బాగా. That's why, my brothers and sisters, in these situations we have to very, very careful in handling money matters. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. We should not spend on unnecessary things. కాబట్టి అనవసరమైన వాటి మీద మనం ఖర్చు చేయకూడదు. Lord, give me wisdom in this area also. ప్రభువా, ఈ విషయంలో కూడా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. Lord, I want to be faithful in money matters. డబ్బు సంబంధమైన విషయాల్లో కూడా ఎంత నమ్మకంగా ఉండాలి. It's very important to always save money and use it later. కాబట్టి మనం డబ్బు దాచిపెట్టుకొని తర్వాత ఉపయోగించుకోవడానికి దాచిపెట్టాలి. But here Abraham, Lot have a fight. ఇక్కడ అబ్రహాము లోతు ఒక ఘర్షణకు దిగారు. So Abraham, very wise man. అబ్రహాం ఎంత జ్ఞానవంతుడు. And he has learned the lesson. ఆయన పాఠం కూడా నేర్చుకున్నాడు. He said, verse 8, that one, why should he really strive between each other? We are own brothers. కాబట్టి మనం బంధువులం కాబట్టి నాకు నీకు ఎందుకు ఈ కలహం? He's saying that with loving heart, you are brothers now. మనం సహోదరులం కదా, Why you have to fight? ఎందుకు మనం పోట్లాడుకోవాలి? And he said, he is not, the whole land is before you. చూడండి, నువ్వు కన్నులెత్తి చూడు, ఈ కనపడేదంతా తీసుకోవచ్చు. And he has given a first preference. కాబట్టి ఆయనకి మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు. You can see the heart of Abraham now. అబ్రహాం యొక్క హృదయాన్ని మీరు చూడండి. Okay, if you go to left, I will go to right. If you go to right, I will go to left. నువ్వు కుడి వైపు వెళ్తే ఎడం వైపు వెళ్తాను, ఎడం వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తాను. And he is given a choice to Lot. లోతుకే ఇచ్చాడు ఎంపిక చేసుకోవటానికి. Then Lot got the first chance. లోతుకి మొట్టమొదటి అవకాశం వచ్చింది. And verse 10 says, Lot lifted his eyes. లోతు తన కన్నులనెత్తి చూశాడు. He lifted his eyes. తన కన్నులనెత్తి చూశాడు. No, eyes are very dangerous. కాబట్టి కళ్ళు ఎంత ప్రమాదం. And saw all the valley of Jordan. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక నువ్వు సోయరు వచ్చే వరకు అదంతా చూశాడు. And that it was a well watered everywhere. యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. And this was like a garden of Eden. యెహోవా తోట వలె ఉంది, like the land of Egypt. ఐగుప్తు దేశం వలె ఉంది. He saw all these things ఇవన్నీ చూశాడు in Egypt. ఐగుప్తులో. And he also heard from his forefathers how the garden of Eden. కాబట్టి ఏదైనా తోట ఎలా ఉందో కూడా విన్నాడు.
Oh, what a wonderful place. ఎంత అద్భుతమైన ప్రాంతం ఇది, So I will go there. నేను అక్కడికి వెళ్తాను, That is better for me. నాకు మంచిది అది, I can live a very comfortable life. ఎంతో సౌఖ్యమైన జీవితం జీవిస్తాను అక్కడ, I should not have any problems. నాకు ఎటువంటి సమస్యలు రాకూడదు, I should not have any financial problems. నాకు ఎటువంటి ఆర్థిక సంబంధమైన సమస్యలు I రాకూడదు, will also be rich because people also rich. I will have a name there. నేను ధనవంతుని అవుతాను, అక్కడ అందరూ ధనవంతులు ఉంటారు. That is what Lot is thinking in his life. లోతు తన జీవితంలో అదే ఆలోచిస్తున్నాడు. And he lifted his eyes. తన కన్నులను ఎత్తి చూశాడు. No, eyes the very dangerous. కళ్ళు ఎంతో ప్రమాదకరమైనవి. Jesus said once, ఒకసారి యేసు ప్రభు చెప్పారు, if your eye is bad, నీ కన్ను చెడిందైతే your whole body will be bad. నీ దేహమంతయు చెడిపోవు. No, there are so many things will enter eye gate. కాబట్టి ఆ కనుల ద్వారం నుండి అనేక విషయాలు లోపలికి వెళ్తాయి. And there are so many things you will enter in ear gate also. చెవుల ద్వారా కూడా అనేక విషయాలు లోపలికి వెళ్తాయి. If I saw certain things, I will lust after that. కొన్నిటిని మనం చూసినప్పుడు వాటి మీద మోజు ఏర్పడుతుంది. Like a men will more prone to lust after a woman. పురుషులను చూసినట్లయితే స్త్రీల పట్ల మోహం కలుగుతుంది. When comes to women, they are lustful things to buy so many things. కానీ స్త్రీలు కొన్నిటిని చూసి వాటి మీద మోజు కలిగి వాటిని కొనాలనుకుంటారు. Whatever that they want to see, I want to buy that. వాళ్ళు ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది. That is eye gate. You will receive so many things through eye gate. కాబట్టి ఈ కన్నుల ద్వారం నుండి అనేక విషయాలు లోపలికి వెళ్తూ ఉంటాయి. If you don't battle it, one day it will make my whole life dark. వాటితో మనం పోరాడినట్లయితే ఒకానొక రోజు మన దేహమంతా చీకటి అవుతుంది. So let us look one verse in Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. What Jesus is saying here. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? Verse 23. 6:23. First 22. Eye is the lamp of the body. Verse 22. దేహమునకు దీపము కన్నే గనుక. So if your eye is clear, your whole body is full of light. నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండను. And verse 23. If your eye is bad, your whole body will full of నీ darkness. కన్ను చెడిందైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండను. And if then the light that is in you is darkness, how great is the darkness? నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండని ఎడల చీకటి ఎంతో గొప్పది. Then immediately says, no can serve two masters. వెంటనే ఎవడను ఇద్దరు యజమానుల దాసుడిగా ఉండను. Do you know that immediately when you see the eye, he is telling that no can serve two masters. కాబట్టి ఆయన కన్నుల గురించి చెప్పి వెంటనే ఏ యజమానుడు ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవించలేడని చెప్పాడు. One is God, one is mammon. ఒకరేమో దేవుడు, ఇంకొకరు సిరి. Which one is very attractive to me? Look with my eyes. కాబట్టి నా కన్నులతో చూడటానికి ఎవరు ఆకర్షణీయంగా ఉంటారు? Whether God is very attractive to my, not only to physical eyes, to inner my eye. కాబట్టి దేవుడే నాకు ఆకర్షణగా ఉండాలి, ఈ కన్నులకు మాత్రమే కాదు నా అంతరంగ కన్నులకు కూడా. Whether mammon is very attractive. లేకపోతే ఒక సిరి మరి ఆకర్షణగా ఉందా? The things closely receive through eye, it will goes to and make me very dark. కాబట్టి కన్నుల ద్వారా లోపలికి వెళ్ళి అవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని చీకటిమయం చేస్తాయి. That is exactly what happened to Lot. లోతుకు అదే జరిగింది. He lifted his eyes and saw. తన కన్నులు పైకెత్తి చూశాడు. Just like I told the story what my friend has told. కాబట్టి నా స్నేహితుడు నాతో చెప్పిన మాటలు మీతో చెప్పాను. Country is very beautiful, very comfortable. ఇక్కడ ఈ దేశం ఎంతో సౌందర్యంగా ఉంది, ఎంతో సౌఖ్యంగా ఉంది. He saw with his eyes. తన కన్నులతో చూశాడు. I am not saying that you should not go to Canada or something like that. అంటే మీరు కెనడా వెళ్ళొద్దని, వేరే విదేశాలకు వెళ్ళొద్దని కాదు నేను చెప్పేది. God tells you, very happy you go. వాళ్ళు దేవుడు అక్కడికి వెళ్ళమని వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. To some people God said, no, don't go there. కొంతమందికి వద్దని కూడా చెప్తాడు. That is very important because God knows the future. If you go there, you will spoil your life. ఎందుకంటే అది ఎంత ప్రాముఖ్యమైన, దేవునికి నీ భవిష్యత్తు అంతా తెలుసు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరగబోతుందో భవిష్యత్తు తెలుసు కాబట్టి చెప్తాడు. But some people God will tell them to go. They may be more effective, useful for the Lord there. ఒకవేళ దేవుడు అక్కడికి వెళ్ళమని కొంతమందితో చెప్తే వాళ్ళు అక్కడ దేవుని కోసం ఇంకా బాగా ఉపయోగపడచ్చు. But in our case may not be like that. నీ విషయంలో అది నిజం కాకపోవచ్చు. Exactly Lot saw and he decided. And verse 11 says, he chose himself all the valley of Jordan, and Lot went to eastward and separated each other. ఇక్కడ 11వ వచనం, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. And he chose for himself. తనకు తాను ఏర్పరచుకున్నాడు. That is a very, very dangerous thing to choose ourselves. కాబట్టి మనల్ని మనం ఏర్పరచుకోవటం, కోరుకోవటం ఎంత ప్రమాదకరమైనది అది. No, today we are in the hand of Jesus Christ. ఈనాడు మనం చూస్తే యేసు ప్రభు యొక్క చేతుల్లో ఉన్నాం. He called me by his name. తన పేరు పెట్టి పిలువబడ్డాం మనం. The moment if he called by my name, I will come under authority of God. కాబట్టి నేను ఎప్పుడైతే దేవుని నామమున అడుగుతానో ఆయన యొక్క అధికారం కిందకు వస్తాను. I will tell one simple example. ఒక ఉదాహరణ చెప్తాను. When God has created this heaven and earth, దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించినప్పుడు, when God has created Adam, he gave name Adam.
దేవుడు ఆదామును సృష్టించి ఆయనకు ఆదాము అని పేరు పెట్టాడు. So God is telling that you are under my authority. నీవు నా అధికారం క్రింద ఉంటావు ఇప్పుడు. Now God told to all the animals, you give your names to all these animals. కాబట్టి అనేక జంతువులను చేసి వాటికి పేర్లు పెట్టమని ఆదాముతో చెప్పాడు. God never put the names to animals. జంతువులకు దేవుడు పేరు పెట్టలేదు. So Adam gave all the names to animals because they are under your authority. ఎందుకంటే ఆ జంతువులకి పేర్లు పెట్టమని ఆదాముతో చెప్పాడు. ఇప్పుడు జంతువులు ఆదాము అధికారం కింద It ఉంటాయి. means God, under God Adam, under Adam animals. దేవుని కింద ఆదాము, ఆదాము కింద జంతువులు. In the same way to his own wife he himself has given name. తన భార్యకు కూడా ఆయనే పేరు పెట్టాడు. And who is under authority of Adam? Eve and animals. కాబట్టి ఆదాము కింద తన భార్య ఉంటుంది, జంతువులు కూడా ఉంటాయి. Now with this authority you have to rule all over the earth. కాబట్టి ఈ అధికారంతో నీవు ఈ భూమిని పరిపాలించవచ్చు. Why? Because God has given name to them and Adam has given name to the other animals and his wife. ఎందుకంటే దేవుడు ఆదాముకి పేరు పెట్టాడు, ఆదాము తన భార్యకి పేరు పెట్టాడు, మిగతా జంతువులకి పేరు It పెట్టాడు. means God has authority over Adam. అంటే ఆదాము మీద దేవునికి అధికారం In ఉంటుంది. the same way when God has called me by name, I have authority under authority of God. కాబట్టి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు దేవునికి నా మీద అధికారం ఉంటుంది. So I cannot choose what I like. నా ఇష్టం వచ్చింది నేను ఏర్పరచుకోవటానికి So I have వీల్లేదు. to choose what God has told me to do that. దేవుడు నన్ను ఏం చేయమన్నాడు అదే చేయాలి నేను. But Lot has choose himself. అని లోతు తనకు తానే ఏదో So ఏర్పరచుకుంటున్నాడు. that tells he is not under God. అంటే దేవుని కింద ఆయన లేడని. His God is Mammon. తన దేవుడు సిరి. We saw that verse, we cannot serve two masters. అక్కడే మనం చూసాము, ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. He chose himself and went to Sodom and Gomorrah. ఆయన తనకు తాను ఏర్పరచుకొని సొదొమ గొమొర్రా వెళ్ళాడు. See what verse 13 says. 13వ వచనం ఏం చెప్తుందో చూడండి. No, verse 12, he moved his tents as far as Sodom. కాబట్టి ఆ ప్రదేశంలో కాపురం ఉండి తన గుడారం వేసుకొనెను సొదొమ గొమొర్రా దగ్గర. He went very close to Sodom. సొదొమ దగ్గరికి వెళ్ళిపోయాడు. See that verse 13, now the men of Sodom were wickedly, exceedingly sinners against the Lord. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. Did you see that how he chose? What he really chose? ఏం ఏర్పరచుకున్నాడు చూసారా? He went very close to the immorality and evil things of men. కాబట్టి ఆ దుష్టులైన మనుషుల దగ్గరికి, ఆ దుష్టత్వం చేసే మనుషుల దగ్గరికి Those వెళ్ళిపోయాడు. who are against the Lord. వాళ్ళు యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. Then verse 14 says, 14వ వచనం. then Lord said to Abraham, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత now Lot has separated from him. ఇప్పుడు అబ్రహాము నుండి లోతు వెళ్ళిపోయాడు. This thing should have happened earlier, now it has happened. ఇంతకు ముందే జరగాల్సింది ఇప్పుడు జరిగింది. Then Lord said, అప్పుడు ప్రభు చెప్పాడు, now lift up your eyes. ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి. Lot also lifted his eyes. లోతు కూడా తన కన్నులెత్తి చూశాడు. Abraham also lifted his eyes. అబ్రహాము కూడా తన కన్నులెత్తి చూశాడు. But Lot himself has lifted his eyes. But in Abraham case, God told him to lift his eyes. లోతు తనంతట తానే కన్నులెత్తి చూశాడు, కానీ అబ్రహాం అయితే దేవుడు చెప్పిన తర్వాత తన కన్నులెత్తి There చూశాడు. is a lot of difference. ఇక్కడ రెండు వేరు విషయాలు. If the Lord is telling me to lift up your eyes and see, I have to see. దేవుడు నీ కన్నులెత్తి నువ్వు చూడన్నప్పుడు నేను చూడాలి. If God has told me, lift up your eyes, go to Canada, I have to go. నీ కన్నులెత్తి నువ్వు కెనడాకు వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. Your own lifted his eyes, you go to Canada, then God said no. నీ అంతటి నువ్వు కన్నులెత్తి చూసి నేను కెనడాకి వెళ్ళాలనుకుంటే దేవుడు కాదని చెప్పొచ్చు. You know now the difference. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. How Lot has seen with his eyes, how Abraham saw with his eyes. లోతు తన కన్నులెత్తి ఏ విధంగా చూశాడు, అబ్రహాము తన కన్నులెత్తి ఏ విధంగా What is చూశాడు. the difference? ఏంటి తేడా? Lot saw with his own eyes, with his own intention, with his own desires. లోతు తన సొంతగా చూశాడు, తన సొంత కోరికలతో చూశాడు. Now God telling to Abraham, Abraham, you see this land with my eyes. కానీ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నా కన్నులతో నువ్వు చూడు. And he's saying, now you see 4 corners, north, south, east and west. నీ ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు, పడమర తట్టు చూడము. You know, Lot went to east side. లోతు తూర్పు వైపుకి వెళ్ళాడు. He chose himself, that also is yours. అది కూడా నీదే. God said that one. ప్రభు చెప్పాడు. You see the above verses, he separated, verse 11 says that one. Lot journeyed eastward. 11వ వచనంలో మనం చూస్తాం, లోతు తూర్పుగా ప్రయాణం చేసి వెళ్ళాడు. And verse 14 says, God told Abraham, look on 4 sides, north, east and south, west. దేవుడు ఇక్కడ 14వ వచనం చెప్తున్నాడు, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర తట్టు చూడు. It means Lot which he has chosen himself is also belongs to you. కాబట్టి ఏదైతే లోతు ఏర్పరచుకున్నాడో అది కూడా నీదే అవుతుంది. Because you are looking through my eyes. ఎందుకంటే నా కన్నుల ద్వారా నువ్వు చూస్తున్నావు. It's very important, my brothers and sisters, you have to look with eyes of Lord Jesus Christ. ప్రభు యొక్క కన్నులతో చూడాలి. Lord, you give that eyes to us. ఓ ప్రభా,
మీ అటువంటి కన్నులు మాకు దయచేయండి. You know how Apostle Paul has prayed to Ephesians? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఏ విధంగా ప్రార్థించాడు We తెలుసా? should all have had that prayer in our heart. మన హృదయంలో అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. It's a very important prayer to pray that. ఇంత ప్రాముఖ్యమైన ప్రార్థన ఇది. We read that in Ephesians 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక Paul is praying to the one of the very spiritual church. ఎంతో ఆత్మ సంబంధమైన సంఘంతో పౌలు చెప్తున్నాడు. We should not forget that. మనం మర్చిపోకూడదు. It says that in verse 18. 18 I pray that the eyes of your heart may be enlightened, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున so that you will know what is the hope of his calling, what are the riches of his glory, of his inheritance in the saints. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. That is exactly what Abraham is looking with physical eyes, physical land. అదే విధంగా అబ్రహాము కూడా తన భౌతిక సంబంధమైన కన్నులతో భౌతిక సంబంధమైన భూమిని చూస్తున్నాడు. In the same way, you have to see with that eyes what all things which Lord has done in spiritual things. అదే విధంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో మన మనోనేత్రములు తెరచి మనం కూడా అలానే చూడాలి. Lord, open our eyes to see with your eyes. మన మనోనేత్రములు తెరచి ఆ విధంగా చూడాలి. But if I keep my one eye on the only things when I am Lord Jesus Christ, it doesn't work. కానీ ఒక కంటితో లోకాన్ని ఒక కంటితో ప్రభువుని చూస్తే అది పనిచేయదు. I'm under darkness. నేను ఇంకా కూడా ఆ చీకట్లోనే It ఉంటాను. doesn't serve the purpose. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. It means darkness is there in my life. చీకటి నా హృదయంలోనే ఉంది. So if I cleanse myself from all the darkness, I will have an eye of the Lord. కాబట్టి ఆ చీకటిని అంతటిని నేను తొలగించుకొని చూసినట్లయితే దేవుని యొక్క కన్నులతో So I చూడొచ్చు. can see with the eye of the Lord. దేవుని యొక్క కన్నులతో నేను చూడొచ్చు. Sometimes I'll pray like that, Lord, I want to see with your eyes. ఓ ప్రభువా, మీ కన్నులతో నేను చూడాలి. I want to see, Lord. ఓ ప్రభువా, నేను చూడాలి తండ్రి. I want to see the decision which I am taking, whether your eye is there or not. ఓ ప్రభువా, నేను తీసుకునే నిర్ణయంలో మీ కన్నులు ఉన్నాయా లేదా? Lord, you speak to me how you are spoken to Abraham. Now lift up your eyes. Lord, I want to hear that. ఓ ప్రభువా, మీరు అబ్రహాముతో మాట్లాడినట్లు నేను కూడా ఇప్పుడు చూడటానికి సహాయం I don't want చేయండి. to choose myself. I don't want the eyes of Lot. ఓ ప్రభువా, లోతు వంటి కన్నులు నాకు అవసరం లేదు, నేను అలా చూడను. Lord, I want to eyes of yours, what you have told to ఓ Abraham. ప్రభు, అబ్రహాముతో మీరు ఏదైతే చెప్పారో అటువంటి కన్నులు నాకు కావాలి. What a wonderful thing to see like that. ఆ విధంగా చూడగలగటం ఎంత అద్భుతమో కదా. Then God told him that I will give this land to your descendants. నేను నీ సంతతి వారికి ఈ దేశమునిస్తాను. From all these four corners which you have seen, I will give to your descendants. నీవు చూచిన ఈ నలుదిక్కుల నుండి ఉన్నదంతా కూడా నేను నీ సంతతి వారికి ఇస్తాను. And verse chapter 13 verse 7, arise and walk about it. కాబట్టి నీవు లేచి దానిలో నడుము. Now walk, Abraham, everything length and breadth of the land. అబ్రహాముని కనపడుతున్న ఈ ప్రాంతం అంతా నడు. The moment Lot is separated, God has revealed more thing to him. కాబట్టి ఎప్పుడైతే లోతు తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అప్పుడు దేవుడు ఇంకా ఎక్కువగా ప్రత్యక్షపరిచాడు. Earlier he was only telling that this land I will give to your descendants. అంతకు మునుపైతే నీ సంతతి వారికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. The moment that relationship has broken, which is hindering Abraham, and God told him, you look out not every corner of this place I will give to you. కాబట్టి ఎప్పుడైతే దేవుని విషయంలో అభ్యంతరపడుతున్న లోతు దూరంగా వెళ్ళిపోయాడు, అప్పుడు ఇంకా నేరుగా చెప్తూ ఉన్నాడు Then దేవుడు. Abraham moved and saw all the land. And verse 18, Abraham moved his tent to came dwelt by the oaks of Mamre, which is Hebron. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధూర వృక్షంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం And కట్టాడు. there he built an altar of the Lord. అక్కడ దేవునికి బలిపీఠం కట్టాడు. You see that how his progress and growing the ways of the Lord. కాబట్టి దేవుని యొక్క మార్గంలో ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడో మనం చూస్తున్నాం. He is slowly doing mistakes and getting up and walking and moving forward. ఆయన తప్పులు చేస్తున్నాడు, లేచి మరలా నేర్చుకుంటున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. I'm not saying that you are perfect people. మనం ఏదో పరిపూర్ణం అని నేను చెప్పట్లేదు. You may do mistakes. మనం కూడా తప్పులు చేస్తాం. You will fall accidentally. మనం కూడా అకస్మాత్తుగా పడిపోతుంటాం. You will get up and walk. లేచి నడుస్తాం. Said, Lord, set me right the things in my life. ఓ ప్రభువా, నా జీవితంలో సంగతులను సరి చేయండి. Abraham learned the lesson. అబ్రహాం పాఠాలు నేర్చుకున్నాడు. And his heart is open to God to see everything in the eyes of God. కాబట్టి దేవుని యొక్క కన్నులతో సమస్తమును ఆయన చూడగలిగాడు. He moved little more closer and built one more altar in Hebron. కాబట్టి హెబ్రోన్ దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టాడు. He built one altar in Bethel, and he moved his more closer to God. He built one more altar in Hebron. బేతేల్ దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టి ఇంకా హెబ్రోన్ దగ్గరికి వెళ్ళి ఇంకో బలిపీఠాన్ని కట్టాడు. It's very important, my brothers and sisters, to ask the Lord, give your eyes to us. కాబట్టి మీ కన్నులు నాకు ఇవ్వండి అని మనం ప్రభువుని అడగటం ఎంతో ప్రాముఖ్యమైన Then విషయం. only you can see very clearly with our eyes. అప్పుడు మాత్రమే మనం స్పష్టంగా చూడగలం ఆయన కన్నులతో. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father, పరలోకపు తండ్రి, thank you very much for the Abraham's life, Lord. అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. You know from the scriptures how he has moved very close to you. ఓ ప్రభా, లేఖనాల్లో మేము చూస్తున్నాం మీకు ఎంత దగ్గరగా అతను వచ్చాడో. We know, Lord, how you are open his eyes to see things ప్రభు, ఆయన స్పష్టంగా చూడగలిగినట్లు మీ కన్నులను ఏ విధంగా దయచేశారు. in God's point of view. దేవుని దృష్టిలో You also want to have that eyes, Lord. మేము కూడా అటువంటి కన్నులు కలిగి ఉండాలి ప్రభా. Oh, Holy Spirit of God, open our eyes ఓ పరిశుద్ధాత్మ దేవ, మా కన్నులను తెరవండి, to see like that. ఆ విధంగా చూచినట్లుగా. Bless all of us, Lord, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి with ప్రభా. wisdom and knowledge. జ్ఞానంతో, మీ తెలివితో. Open eyes of understanding. ఓ ప్రభా, మేము గ్రహించినట్లు మా కన్నులను తెరవండి. Lord, any darkness is there, expose us, Lord. ఓ ప్రభా, మా హృదయంలో ఉన్న చీకటిని బహిర్గతం చేయండి. Lord, you don't want to live a single moment in darkness. ఓ ప్రభా, ఒక్క క్షణం కూడా మేము చీకట్లో జీవించాలని మాకు ఇష్టం లేదు You ప్రభా. want to be a disciple of Jesus Christ, Lord. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులంగా మేము ఉండాలి. Bless each one of us. మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.